ఫ్రెండ్స్ నేను రామ్ సార్ భార్యను. మరి మా సార్ కూడా ఈ బిజినెస్ రాకముందు హెచ్ఎఫ్ఆర్ పంచముఖ ఇన్స్టిట్యూట్లో 5 సంవత్సరాలు మాస్టర్గా జాబ్ చేశారు. అలాగే మా ఊర్లో అయితే సొంతం ఒక ఇన్స్టిట్యూట్ కూడా పెట్టుకున్నారు ఫ్రెండ్స్. మరి పని నేర్పిస్తూ మనుషులకు బయట దేశం అనేది పంపించేవారు అనమాట. అయితే సార్ దగ్గర కూడా అలాగే ఒక సార్ ద్వారా అనేది అవకాశం అనేది వచ్చింది. సార్ వచ్చారు, సార్ మంచి బిజినెస్ ప్లాన్ ఉన్నది, ఒకసారి ఏనండి అనేసి అయితే చెప్పారు. సార్ ఏమన్నారంటే నేనైతే చాలా బిజీ, కానీ 10 మందికి ఉపయోగపడుతుందంటే నేను ఏ బిజినెస్ అనేది చేస్తాను, కానీ మరి 10 మంది నష్టపోతారంటే అటువంటి బిజినెస్ అనేది నేను చేయించాలనేసి అయితే మా సార్ చెప్పారు ఫ్రెండ్స్. అతను ఏమన్నారంటే ఒకసారి ఏనండి నచ్చితే ఓకే చేయండి, లేకపోతే లేదనేసి అయితే చెప్పడం జరిగింది. అయితే విన్నారనమాట. ఇంతలో ఇదేదో బాగున్నట్టుంది, దీంట్లో 3 తరాల వరకు ఫ్యామిలీ సెక్యూరిటీ ఉందంటున్నారు. అలాగే మనకున్న ఖాళీ టైం వర్క్ చేసి 10 మందికి మంచి లైఫ్ కూడా ఇవ్వచ్చు అనేసి అయితే సార్ అయితే నిర్ణయం కూడా తీసుకున్నారు. అతని పని అతను చేసుకుంటూ ఖాళీ టైం అనమాట. దీంట్లో సంవత్సరాలు జర్నీ చేశారు. సంవత్సరాలు అయితే 1,60,000 వరకు అయితే ఇన్కమ్ కూడా చేసుకున్నారు ఫ్రెండ్స్. మరి మా సార్కి అయితే ఒంట్లో బాగున్నాయి ఫ్రెండ్స్. 8 నెల 2వ తారీఖు అనేది సార్ అయితే చెప్పుకున్నారు. అది కరోనా మూమెంట్ అనమాట. నాకైతే 3 పిల్లలు, పాప బాబు. మరి సార్ చనిపోయిన తర్వాత అప్పుడు పరిస్థితి పట్టి ఊళ్ళో అసలు ఎవరు అనేది దగ్గరికి అనేది రాలేదు. సొంత అందములు కూడా అనేది దగ్గరికి అనేది రాలేదు. కానీ బిజినెస్లో ఉన్న వాళ్ళ సార్కి అనేది తెలిసింది రామ సార్ చనిపోయినారు అనేసి. మరి అంతమంది అనేది వచ్చారు ఫ్రెండ్స్. వచ్చి దగ్గర నుండి మా సార్కి అయితే దాన సంస్కారం అనేది చేశారు. మరి నాకైతే ఒక 50,000 రూపాయలు డబ్బులు కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ టార్గెట్ చేయమని. మరి ఏమన్నారంటే మేడం గారు మీరు ఎటువంటి బాధ అనేది పడద్దు, ఎందుకంటే బిజినెస్లో ఫ్యామిలీ సెక్యూరిటీ ఉంది కాబట్టి. అలాగే మీ పాన్ కార్డు, మీ ఆధార్ కార్డు, మీ అకౌంట్ నెంబర్, మీ సార్ సర్టిఫికేట్ ఇవ్వండి, కంపెనీ ప్రూఫ్లు పంపిస్తానని అడిగారు ఫ్రెండ్స్. మరి నేనైతే అన్ని రకాల ప్రూఫ్లు అనేది ఇవ్వడం అయితే జరిగింది. మరి ఇచ్చిన తర్వాత మా సార్ అయ్యి నా పేరు మీద ట్రాన్స్ఫర్ అయితే చేశారు ఫ్రెండ్స్. మరి చేసిన వాళ్ళు ఆ రోజు ఈ రోజు వరకు ప్రతి లక్షలో నాకు ఇన్కమ్ అనేది వస్తుంది. మరి సార్ చనిపోయిన అయితే ఇప్పటికైతే టోటల్ ఇన్కమ్ వచ్చేసరికి 15 లక్షల పైకి ఇన్కమ్ అనేది నేను చేస్తున్నాను. అచీవ్మెంట్ కూడా ఇస్తుంది ఫ్రెండ్స్. కంపెనీ తరఫు నుండి అయితే ల్యాప్టాప్, మొబైల్ ఫోన్ అనేది నేను తీసుకున్నాను. ఈ కంపెనీ మనకి దేశ విదేశాలు తీసుకెళ్ళి తిప్పుకుని వచ్చే అవకాశం కూడా కల్పిస్తుంది. అది తిరిగి అనమాట. నేనైతే కంపెనీ తరఫున ఒక 8 ఇండియన్ టూర్లు కూడా తిరగడం అయితే జరిగింది. అది గోవా ఇండియన్ టూర్లు. నాకైతే అర్థమైంది బిజినెస్ అనేది చిన్నది కాదు, చాలా పెద్ద అనేసి. మరి ఆ రోజు మా సార్ నిర్ణయం తీసుకోకపోయింది మా ఫ్యామిలీ పరిస్థితి. నేను చెప్పాలంటే నాకైతే చదువు లేదు, మా సార్ కూడా చదువు లేదు ఫ్రెండ్స్. కానీ బిజినెస్ ఏంటంటే చదువుతో పని లేదు అనమాట. మన ఇంటికి కావాల్సిన వస్తువు అనేది లైఫ్లో 1 టైం 1 ప్యాకేజ్ అనేది తీసుకోవాలి అంతే. ఆ రోజు మా సార్ ఏం తీసుకున్నారంటే ఒక డిన్నర్ సెట్, అలాగే ఒక సింపుల్ లెంత్ ఒక చీర తీసుకున్నాం ఫ్రెండ్స్. కానీ నాకైతే నచ్చలేదు. నీకు ఎంత పోలేదు, ఇలాంటి ఎంత బిజినెస్ అయితే నువ్వు ఎలా తీసుకున్నావు నేను కోపం అయ్యాను. కానీ అతను ఏమన్నారంటే లక్ష్మి నీకు ఎంతో ఇల్లు కనిపిస్తున్నాయి కదా, నాకు మొత్తం నా ఫ్యామిలీ సెక్యూరిటీ కనిపిస్తుంది అన్నారు ఫ్రెండ్స్. మరి సార్ అయితే లేరు, కానీ ప్రతి వారం అనేది ఇన్కమ్ అనేది వస్తుంది. మరి బిజినెస్లో సక్సెస్ అయితే కాల్ తీసుకుంటాను లక్ష్మి అయితే నాకు చెప్పారు. మరి అతను అనేది లేదు, బిజినెస్ అనేది సక్సెస్ఫుల్గా రన్నింగ్ అవుతుంది ఫ్రెండ్స్. అయితే మా సార్ కోరికలు నెరవేర్చమనేసి నేను అనేది 2,32,000 కార్ అనేది తీసుకున్నాను. రెడ్ కలర్ ఉంటుంది కార్పొరేట్ సెలరియో. మరి ఈ బిజినెస్ లేకపోతే ఈ రోజులు బట్టి ఫ్యామిలీ పోషించడం లేడీస్ చాలా కష్టం. ఎందుకంటే అత్త మామయ్య వాళ్ళకి వయసు అయిపోయింది. మరి నేనైతే ఇంటి నుండి అసలు ఎక్కడికి వెళ్ళడం లేదు. ప్రతి కలిసి మినీ డబ్బులు వచ్చేది మా పిల్లలకు మొబైల్ చెక్ చేయమంటున్నాను ఫ్రెండ్స్. మరి అంతమందికి ఏం చెప్పాలనుకుంటున్నానంటే ప్రతి ఒక్కరికి అనేది ఫ్యామిలీ అనేది చాలా ఇష్టమైనది ఉంటుంది. ఎందుకంటే మా సార్ కూడా చాలా ఇష్టం కాబట్టి. అంటే మనం చేసే వర్క్లో ఎక్కడనేది ఫ్యామిలీ సెక్యూరిటీ అనేది లేదు. ఎందుకంటే ఈ 30 సంవత్సరాలు 60 సంవత్సరాలు కష్టపడినా సరే, తర్వాత మన వయసు అయిపోయినా సరే మన ఫ్యామిలీకి అనేది సెక్యూరిటీ అనేది ఎక్కడ లేదు. కానీ ఇక్కడ ఏంటంటే 1 టైం మనం ప్రొడక్ట్ తీసుకుంటే దీంట్లో 3 తరాల ఫ్యామిలీ సెక్యూరిటీ ఉందండి. నాకు బిజినెస్ ఎందుకు అనేది చేయకూడదని ఆలోచిస్తే చాలా బెస్ట్ అని బిజినెస్. ఎందుకంటే ఈరోజు నేను అంత సేఫ్ ప్లేస్లో ఉన్నాను, నేను నా ఫ్యామిలీ అంటే ఈ బిజినెస్ వల్లనే. ప్రతి ఒక్కరికి అనేది అవకాశం అనేది వచ్చింది. మీకున్న ఖాళీ టైం దీంట్లో జర్నీ చేసిన మీ ఫ్యామిలీ అనేది మంచి లైఫ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.